ముందుగా కామ్రేడ్ కేఎల్ గారికి జోహార్లు అర్పిస్తున్నాను. మన ఆఫీస్ మాజీ ఎమ్మెల్యే అని సంబోధించారు. ఎమ్మెల్యే అంటే అదొక చిన్న పదం మాత్రమే. కేఎల్ గారు ఉన్నత కుటుంబంలో పుట్టారు. ఉన్నత కుటుంబం అంటే ఆనాడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. కానీ చిన్ననాడే ఎర్ర జెండా ఎత్తాడు. ఆయన నైజాం కాలంలోనే వీర తెలంగాణ విప్లవ పోరాటంలో పాల్గొన్నాడు. ఇక్కడే కాదు, ఎక్కడికి పోయి ఉద్యమాన్ని నిర్మించమంటే అక్కడికి పోయి ఉద్యమాన్ని నిర్మించాడు. అజాం జాహీ మిల్లు అక్కడ కార్మిక వర్గాన్ని నిలబెట్టడంలోనూ అక్కడ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేయడంలోనూ ప్రధాన పాత్రధారి. అంతేకాదు, వీర తెలంగాణ విప్లవ పోరాటంలో మన ఖమ్మం జిల్లాలో వచ్చిన మొట్టమొదటి కేసు బండి పట్టాల కేసు. ఆ కేసులో మొట్టమొదటి ముద్దాయి కేఎల్ గారు. కేఎల్ గారు ఇక్కడ గంగవరపు శ్రీనివాసరావు గారు, తర్వాత మన గోకినేపల్లి మత్స వీరయ్య గారు, వీళ్ళ ముగ్గురు మినహాయిస్తే మిగిలిన వాళ్ళంతా పొద్దుటూరు గోవిందాపురానికి సంబంధించిన వాళ్ళు. బండి పట్టాల కేసు. వీర తెలంగాణ విప్లవ పోరాటంలో సుందరయ్య గారు మాట అంటాడు, కూలి భూమి వెట్టి ఈ నినాదం ఆనాడు తెలంగాణ అంతా వస్తే మధిర ఈ ప్రాంతంలో రైతాంగ సమస్యలు ముందుకు వచ్చాయి అని చెప్పి అంటాడు. ఆ ఉద్యమమే బండి పట్టాల కేసు. అంతేకాదు, ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఇల్లందు నియోజకవర్గం నుంచి గెలిచాడు. ఇక రెండవసారి ఆయన మీద పోటీ చేసింది ఎవరు అంటే బొమ్మకంటి సత్యనారాయణ. బొమ్మకంటి సత్యనారాయణ ఆయన గారికి తోడల్లుడు. వాస్తవంగా ఆనాడు మధిర నియోజకవర్గంలో బొమ్మకంటిని నిలబడతానంటే అక్కడ ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కానీ అక్కడ వేరే వాళ్ళని నిలబెట్టి మధిరలో ఏవైనా నేను నా తోడల్లుని ఓడించాలని ఇల్లందుపై పోటీ చేశాడు. ఆ రకంగా బొమ్మకంటి సత్యనారాయణ గారి మీద కూడా కేఎల్ గారు గెలిచాడు. అంతేకాదు, భవిష్యత్తు ఉన్నలో చాలామందిని అరే అని పిలిచేటటువంటి చనువు కలిగినటువంటి పెద్ద మనిషి అన్నమాట. కేఎల్ గారితో చాలా చనువు ఉంది. అనేక సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశాము. విశాఖపట్నం రాష్ట్ర మహాసభలో ఎన్నిక జరుగుతా రాష్ట్ర కమిటీకి ప్రతిపాదన వేదిక వైపు నుంచి పెట్టగానే మన విఎల్ నరసింహరావు గారు లేచి నేను కేఎల్ గారిని ప్రతిపాదన పెడుతున్నాను అని చెప్పేసినాను అన్నాడు. వెంటనే కేఎల్ గారు లేచి అబ్బాయి నేను పోటీలో ఉండలేదు అని చెప్పిన అన్నాడు. అంటే పార్టీ ఎడల, పార్టీ నాయకత్వం ఎడల, లేకపోతే పార్టీ విధానాల ఎడల అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు కేఎల్ నరసింహరావు గారు. తుది కంట ఎర్ర జెండాని మోసి మనకి ఆదర్శప్రాయుడైనాడు. వారికి మరొక్కసారి జోహార్లు అర్పిస్తూ సెలవు మిత్రులారా. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, పార్టీ సీనియర్ నాయకుడు, ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో నిర్మించిన దాంట్లో లేదా ఉమ్మడి వరంగల్ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమం నిర్మించిన దాంట్లో ముఖ్యమైన పాత్ర వహించినటువంటి కామ్రేడ్ కేఎల్ నరసింహరావు గారి 14వ వర్ధంతి మనం జరుపుకుంటా ఉన్నాం. పొన్నం గారు చెప్పినట్టుగా వీర తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన చాలా ముఖ్యమైన పాత్ర వహించాడు. విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయన చాలా సాహసోపేతంగా వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం పైన జాతీయ జెండా ఎగరేయాలని చెప్పి పిలిపించినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ నిజాం ప్రభుత్వం నిషేధాజ్ఞలు ప్రకటించింది. ఎవరైనా జాతీయ జెండా ఎగరేస్తే కలెక్టర్ కార్యాలయం పైన కాల్చివేయమని చెప్పి ఉత్తర్వులు జారీ చేస్తే ప్రాణాలకు తెగించి కలెక్టరేట్ పైకెక్కి జాతీయ జెండా ఎగరేసినవాడు కామ్రేడ్ కేఎల్ గారు. అంత సాహసం ఆయన విద్యార్థి దశలోనే చేశాడు. ఆ తర్వాత ఆయన ఉన్నత బ్రాహ్మణ కుటుంబంలో, తర్వాత ఆయన భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినప్పటికి కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం పట్ల అంకితభావంతో ఆయన పనిచేశాడు. చివరిదాకా ఆయన చనిపోయేంత వరకు కూడా ఎర్ర జెండా కోసం, కమ్యూనిస్టు మార్క్సిజం లెనినిజం కోసం పనిచేసిన నాయకుడు. 3 సార్లు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినప్పటికి కూడా ఆయన అసెంబ్లీలో కూడా చర్చల్లో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా పనిచేశాడు. తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు విలీనమైనప్పుడు ఏ పేరు పెట్టాలని చెప్పేసి చర్చలు జరుగుతూ ఉన్నప్పుడు కేఎల్ గారు సూచించిన పేరు ఆంధ్రప్రదేశ్. కేఎల్ గారు చెప్పిన పేరే ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్గా ఆనాడు అసెంబ్లీ ఆమోదించింది. అదే పేరు 2014 విడిపోయేంత వరకు కూడా ఆ పేరే కొనసాగిన పరిస్థితి మనం చూసాం. సమావేశాల్లో ప్రజా సమస్యలను చర్చించడంలో, ఎజెండాకు తీసుకురావడంలో, చర్చలు జరపడంలో, ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచడంలో, ప్రభుత్వాలు వాటిని గుర్తించేలాగా అసెంబ్లీలో పోరాటం చేయడంలో, బయట ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించడంలో కామ్రేడ్ కేఎల్ గారు చాలా ముఖ్యమైన పాత్ర వహించాడు.
ఎక్కడికంటే అక్కడికి పార్టీ ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత అమలు చేయడంలో కానీ, నిర్ణయాన్ని అమలు చేయడంలో కానీ, క్రమశిక్షణతో ఉండటంలో కానీ చివరిదాకా ఆయన ఆ ప్రయత్నం కొనసాగించాడు. చాలా అందరితో కలిసిపోయేవాడు. సాధారణంగా ఆయన చూస్తే పెద్ద నాయకుడిగా ఒక 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళలాగా అనిపించడు. ఒక సాధారణ రైతులాగానే ప్రజలతో కలిసిపోయినటువంటి కేఎల్ గారి యొక్క ఆయన జీవన శైలి మనందరికీ తెలుసు. ఈరోజు అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలు చూస్తే బూతులమయంగా మారిపోయినాయి. అసెంబ్లీలో చర్చలు జరగడం లేదు. తిట్టుకోటాలు, దూషించుకోటాలు, వ్యక్తిగత దూషణలు, తిట్టుకోవడాలు తప్ప ప్రజా సమస్యలపైన చర్చ జరిగి ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా లేదా సమస్యల పరిష్కారం కనుగొనే విధంగా అసెంబ్లీలో చర్చ జరగడం లేదు. పూర్తిగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య గెలువలు మొత్తం కూడా పూర్తిగా దిగజారిపోయాయి. ప్రజా సమస్యలు ఎజెండాకి రావటం లేదు. ఎంతసేపటికి అధికార పక్షాన్ని ఎట్లా బదనాం చేయాలని చెప్పి ప్రతిపక్షం ఎట్లా బదనాం చేయాలని చెప్పి అధికార పక్షం తప్ప అసలు రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేద్దాము, సమస్యలు ఏమున్నాయి, వాటి పరిష్కారం ఎట్లా పరిష్కారాలు కనుగొందామని చెప్పి ఆలోచన మాత్రం ఈనాడు ప్రతిపక్ష పార్టీలు చేయటం లేదు, అధికార పక్షం కూడా చేయటం లేదు. కమ్యూనిస్టులు లేని లోటు అవపడతా ఉంది. కమ్యూనిస్టులు ఎప్పుడు అసెంబ్లీలో ఉన్నా కూడా సమస్య పక్కదారి పట్టకుండా, సమావేశాలు పక్కదారి పట్టకుండా ప్రజా సమస్యలు ఎజెండాకు వచ్చేలాగా చేసి వాటిని చర్చించడంలో, ప్రభుత్వాలను ఒప్పించడంలో, ప్రభుత్వాలు అనివార్యంగా వాటిపైన తమ అభిప్రాయాలు కానీ నిర్ణయాలు కానీ చేయాల్సి రావడం, ఇష్టం లేకపోయినా సరే కొన్ని అయినా వాళ్ళు పరిష్కారానికి పూనుకోవాల్సిన పరిస్థితిని కమ్యూనిస్టులు ఉన్నప్పుడు అసెంబ్లీలో చర్చలు జరిగాయి. అలాంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఇలా వాటికి ఊసే లేకుండా పోయింది. అది మరింతగా దిగజారిపోయినాయి. రోజు రోజుకి ఇంకా పార్లమెంటరీ సాంప్రదాయాలు పూర్తిగా మంట కలిసిపోతూ ఉన్నాయి. ప్రజలు అసెంబ్లీ సమావేశాలు చూసి చాలా ఏదో సరదాగా జబర్దస్తి నాటకాలు చూసినట్టుగా, జబర్దస్తి షో చూసినట్టుగానే అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారు తప్ప ఈ అసెంబ్లీ సమావేశాలు అనేవి ప్రజల సమస్యల గురించి చర్చిస్తున్నాయి, దాంట్లో మన సమస్యలు పరిష్కారం అవుతాయి, చర్చ జరుగుతుందని చెప్పి ఆలోచించేట్టుగా సమావేశాలు లేవు అని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా జబర్దస్త్ వేషగాలుగా మారిపోయారు ప్రతిపక్షాలు, అధికార పక్షాలు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో కామ్రేడ్ కేఎల్ గారు లాంటి వాళ్ళు పనిచేసిన కాలంలో వాళ్ళు ఆచరించిన పద్ధతులు కానీ, ఆ ఎలువలు కానీ, ప్రజా సమస్యల పట్ల ఒక ప్రజాప్రతినిధి అంటే ఎట్లా ఉండాలనో, పార్లమెంటరీ రంగంలో ఎట్లా పనిచేయాలనో, ప్రజా ఉద్యమంలో ఎట్లా పనిచేయాలనో కేఎల్ గారు మనందరి ముందు ఆయన జీవితం అంతా ఆదర్శవంతంగా ఉంది. కేఎల్ గారిని మనం స్మరించుకోవడం అని చెప్పంటే ఈనాటి దిగజారిపోయిన రాజకీయాలకు భిన్నంగా ప్రజా రాజకీయాల్ని, ప్రజాపక్షం రాజకీయాల్ని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీ లేకుండా పోరాటం చేయటం, ఈ పాలక వర్గాలు ప్రజలు కల్పిస్తున్న భ్రమల్ని, అనేక రకాల ఆశల్ని, రకరకాలుగా ప్రజలను చేస్తే మోసాలని ఎండగట్టే విధంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో మనం ముందుకు పోవాలని చెప్పేసి అది మాత్రమే కామ్రేడ్ కేఎల్ గారికి నిజమైన నివాళని చెప్పి తెలియజేసుకుంటూ, కామ్రేడ్ కేఎల్ గారు ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం తన జీవితకాలం మొత్తం పనిచేశాడో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఒక నూతన సమాజం రావాలి, దోపిడీ లేని సమాజం కావాలి, అసమానత లేని సమాజం కావాలని చెప్పి ఆయన కోరుకున్నాడు. అది ఇంకా మన ముందుంది, అది నెరవేర్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికోసం ముందు సాగుదని తెలియజేసుకుంటూ కామ్రేడ్ కేఎల్ గారికి అందరి తరపున విప్లవ జోహార్లు అర్పిస్తూ జోహార్ కామ్రేడ్ కేఎల్ గారు, జోహార్ కామ్రేడ్ కేఎల్ గారు. కేఎల్ గారు సాధిస్తాం మీ ఆశయాల్ని.